హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు, బీఎస్పీ పొత్తు, ఏనుగు పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు ఇవే అంట. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కుదుర్చుకుని అంట అండి. ఏనుగు పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు ఇవే అంట. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పొత్తు చర్చలు జరగ్గా త్వరలోనే సీట్ల షేరింగ్ పై అధికారిక ప్రకటన విడుదల కానుంది. అయితే మొత్తం 17 స్థానాల్లో బీఎస్పీకి 2 సీట్లు కేటాయించినట్లు సమాచారం. మొత్తం 17 సీట్స్ లో 2 సీట్స్ బీఎస్పీకి ఇవ్వాలనుకుని బీఆర్ఎస్ వాళ్ళు నిర్ణయించారంట. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఏనుగు పార్టీ పోటీ చేసే స్థానాలు ఇవే అంట. చూడండి, బీఎస్పీ పోటీ చేసే స్థానాలు ఇవే అని నేను కేసీఆర్ గారు, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీని ప్రజలు ఓడించారు. మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న గులాబీ పార్టీ కళ్ళలో కూలిపోయాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పోటీ సత్తా చాటాలని భావిస్తోంది. మొత్తం 17 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ అంటే బీఎస్పీతో పొత్తుకు ఓకే చెప్పేసిందంట. మొత్తానికి బీఎస్పీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి 17 ఎంపీ స్థానాల్లో 2 స్థానాలు మాకు కావాలి అని అడగడంతో వాళ్ళు ఓకే చెప్పారు. అంటే వీళ్ళిద్దరు ఓకే అయిపోయారు. బహుజన సమాజ్ పార్టీ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడింది. సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో 1-2 ఎంపీ స్థానాలు గెలిచి తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారు. అందుకు ఒంటరిగా బరిలోకి దిగే కన్నా బీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం మేలని భావించిన గులాబీ అధినేత కేసీఆర్ తో పొత్తు చర్చలు జరిపారు. ఆ 2 పార్టీల మధ్య పొత్తు కుదరగా త్వరలో సీట్ల షేరింగ్ పై చర్చలు జరగనున్నాయి. మొత్తానికి ఏంటంటే వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారంటండి, బీఎస్పీ బీఆర్ఎస్ వాళ్ళు. సో 17 సీట్స్ లో 2 సీట్స్ మాకు కావాలని అడుగుతా ఓకే చెప్పారు. కానీ రానున్న రోజులు ఇంకెన్ని సీట్లు షేరింగ్ జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఎలా ఉంటుంది, ఎన్ని స్థానాలు గెలిస్తే ఏం చేయబోతారో నేను ఒక ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం చేసినా ఒకటి చెప్తున్నాను, కింద మీద పడిన డీలా పడిన మహా అయితే 1-2 స్థానాలు వస్తాయి. బట్ అధికార పార్టీ వీళ్ళు ఎవరైతే మంచి నాయకుడు జనానికి ఉపయోగపడతారు, జనాన్ని విశ్వసిస్తారు, నమ్ముతారో వాళ్ళకే ఓటేస్తారు. చూద్దాం. ఎందుకంటే ఇది దాని ఏమంటారు మనకి ఇదండి మన ప్రజాస్వామ్యం దేశం అండి. ప్రజల మైండ్ సెట్ బట్టి ఇక్కడ ఓట్లు పడతాయి, వాళ్ళ అధికారంలోకి వస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్.